సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. భారత నౌకాదళంలో 3 కొత్త యుద్ధ నౌకలు వచ్చి చేరాయి. ఆత్మనిర్భర్ భారత్ దిశగా మనం అడుగులు వేస్తున్నాం. ఈ 3 కొత్త యుద్ధ నౌకల్లో కూడా దాదాపు 75% స్వదేశీయంగా తయారైన కంటెంటే, అంటే ఇండిజినస్ కంటెంటే దాదాపు 75% ఉంది ఈ 3 యుద్ధ నౌకల్లో. సుమారుగా 200కు పైగా ఎంఎస్ఎంఈలు ఈ యుద్ధ నౌకల తయారీలో కీలక పాత్ర పోషించాయి. అంటే కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ కల్పన కూడా జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ దిశగా, అంటే డిఫెన్స్ లో కూడా మేక్ ఇన్ ఇండియా దిశగా మనం ఇప్పుడు అడుగులేస్తున్నాం. కోల్కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్లో భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ అనే 3 యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. శత్రు దేశాల యొక్క రహస్య ఎత్తుగడలను చిత్తు చేసేలా మోస్ట్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీ, ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ 3 యుద్ధ నౌకలను కోల్కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్లో ప్రధాని మోడీ గారు జాతికి అంకితం ఇచ్చారు. మోడీ గారి మాటలో చెప్పాలంటే రక్షణ రంగంలో స్వావలంబన కోసం భారతదేశం చేస్తున్న కృషికి ఈ నౌకలు నిదర్శనం అని చెప్పి మోడీ గారు పేర్కొన్నారు. భారతీయ పరిశ్రమల ప్రతిభ, ఇంజనీర్ల నైపుణ్యం, కార్మికుల కఠోర పరిశ్రమ వల్లే ఈ నౌకల నిర్మాణం సాధ్యమైందని చెప్పి ప్రధాని మోడీ గారు చెప్పారు. ఐఎన్ఎస్ దుణగిరి గురించి చెప్పుకోవాలంటే ఇదొక విశిష్టమైన, అత్యంత శక్తివంతమైన వార్షిప్ అన్నమాట. ఐఎన్ఎస్ దుణగిరిలో చాలా వరకు ఇండిజినస్ స్టెల్త్ టెక్నాలజీ ఇన్వాల్వ్ అయి ఉంది. బ్రహ్మోస్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ కూడా ఐఎన్ఎస్ దుణగిరిలో ఇన్సర్ట్ చేసి ఉన్నాయి. ఐఎన్ఎస్ దుణగిరిలో అడ్వాన్స్ సెన్సర్స్ అండ్ వెపన్స్ కూడా ఇన్సర్ట్ చేసి ఉన్నాయి. తర్వాతది ఐఎన్ఎస్ సంశోధక్. ఐఎన్ఎస్ సంశోధక్ ద్వారా సీబెడ్ మ్యాపింగ్ కావచ్చు, సముద్రం లోపల అంతర్గతంగా వ్యాలీస్ ఎలా ఉన్నాయి, సముద్రం లోపల ఏమైనా కన్స్ట్రక్ట్ చేయాలంటే పరిస్థితులు ఎలా ఉంటాయి, కంప్లీట్ సివిలియన్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్, సముద్రం రిలేటెడ్ డేటా అంతా కూడా మనం ఈ ఐఎన్ఎస్ సంశోధక్ ద్వారా కలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాతది ఐఎన్ఎస్ అగ్రయ్. ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. ఇది షాలో వాటర్ లో ఆపరేట్ అవుతుంది. సముద్ర తీరాల్లో భూమికి దగ్గరలో శత్రు దేశాల యొక్క యుద్ధ నౌకలు కానీ, సబ్మెరైన్స్ కానీ వీటన్నిటిని కూడా చిత్తు చేయడానికి ఐఎన్ఎస్ అగ్రయ్ ఉపయోగపడుతుంది.